సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం మౌఢ్యంపై వైద్యశాస్త్ర విజయం అనే అంశంపై డాక్టర్ సమరం గారి విశ్లేషణ తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు రోగాలు దేవుని శాపాలా, శస్త్రచికిత్సను బౌద్ధ మతం ఎందుకు వ్యతిరేకించింది అనే అంశాల గురించి చూద్దాం. వైద్యశాస్త్ర అభివృద్ధికి ఆనాటి సమాజంలో కరడు కట్టిపోయిన మౌఢ్యం, మత ఛాందస భావాలు ఎంత అవరోధం కలిగించాయో తెలుసుకోవాలంటే అప్పటి సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవలసిందే. అసలు వ్యాధులు రావడానికి కారణమేమిటి, దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని ఆలోచించడం కాకుండా అజ్ఞానంతో ఉన్న ఆనాటి సమాజం వ్యాధులు రావడానికి కారణం దుష్టశక్తుల ప్రాబల్యంగాను, దేవుడు నిర్మించిన శరీరంలో సంభవించిన విపరీత విపత్కర పరిస్థితిగాను చూడటం జరిగింది. మనిషికి జ్వరం వచ్చిందంటే అది అతను చేసిన తప్పుకు శిక్షగాను, మశూచి వ్యాధి వచ్చిందంటే అమ్మవారి ప్రకోపమని పూజలు పునస్కారాలు జంతుబళ్ళు చేయించారు. అంతేకాకుండా హిస్టీరియా వ్యాధి వస్తే దెయ్యం పట్టిందని, దేవత పూనిందనో చెప్పుకునేవారు. పైగా ఆనాటి మత గురువులు వ్యాధిని నయం చేసే బదులు సమాజంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి చికిత్స పేరిట ఎంతో కర్మకాండను పెంచి పోషించారు. వ్యాధిని మత దృష్టితో చూడడం చేత వైద్యశాస్త్రం విడిగా వృద్ధి పొందడానికి చాలా కాలం కష్టమయ్యింది. మౌఢ్యంతో ఉన్న ఆనాటి సామాజిక వ్యవస్థలో పూజారే వైద్యుడిగా ఉండేవాడు. మొట్టమొదటిసారి అతన్నే మంత్రవైద్యుడు, భూతవైద్యుడు అని పిలిచేవారు. దీనికంతటికీ కారణం వ్యాధులు అలౌకిక శక్తుల ప్రభావం చేత వస్తున్నాయనే నమ్మకం. అయితే కొంతకాలం తరువాత వ్యక్తి ఆలోచించడం మొదలుపెట్టాడు. వ్యాధులు రావడానికి అలౌకిక శక్తులు కారణం కాదని భావించాడు. హేతువాదన రీత్యా ఆలోచించడం ప్రారంభించడంతో పూజారి చేసే భూతవైద్యం, మంత్రవైద్యం సరైనవి కావని అనిపించింది. అందుకని మరికొందరు వేరే విధంగా వ్యాధికి చికిత్స ప్రారంభించారు. అటువంటి హేతువాద భావ ఆవిర్భావంతో మానవ విజ్ఞానం వైద్యశాస్త్రం విషయంలో క్రొత్త యుగంలోకి అడుగుపెట్టింది. దాంతో ఆనాటి సమాజంలో పూజారి, వైద్యుడు ఇద్దరూ విడివిడిగా వ్యవహరించడం ప్రారంభించారు. పూజారి ప్రార్థనలతోనూ పూజా పునస్కారాలతోనూ అలౌకిక శక్తులను మానవులకు అనుకూలం చేసే వ్యక్తి అయితే, వైద్యుడు ఆ అలౌకిక శక్తులపై తిరగబడి లొంగదీసేవాడని మొదట్లో అనుకునేవారు. అందుచేతనే పూజారికి ఈ వైద్యుడంటే సరిపడేది కాదు. భగవంతుడు విధించిన శిక్షను మనిషి అనుభవించాలి, కానీ మధ్యలో ఈ వైద్యుడెవరు దాన్ని మార్పు ప్రయత్నించడానికి అని మొదట్లో పూజారి తిరస్కారంగా ఉండేవాడు. అందుచేతనే వివిధ ప్రక్రియల ద్వారా రోగ నివారణకి వైద్యుడు పూనుకుంటే మతం అడ్డుపుల్ల వేసేది. సాధారణ వ్యాధుల కంటే మానసిక వ్యాధుల విషయంలో మౌఢ్యం మరీ ఎక్కువగా ఉండేది. హిస్టీరియా, మూర్ఛ, సంధి వంటివి వచ్చినప్పుడు భూతాలు, దెయ్యాలు ఆవహింపబడ్డాయని, దేవీ దేవతలకు ఆ వ్యక్తిపై కోపం వచ్చిందని అనుకున్నారు. అందుచేతనే ఆ కాలంలో వ్యాధి వచ్చిన వ్యక్తిని దెయ్యం పట్టిందని అనడం సర్వసాధారణంగా ఉండేది. పూనకాలు వంటి మానసిక ఆరోగ్య స్థితి ఏర్పడిన వ్యక్తిని అదొక శక్తి ఆవహించడమని అనేవారు. దీనికి కారణం ప్రపంచంలో జరిగే ప్రతి పని వెనుక ఒక అలౌకిక శక్తి ఉండి మంచిగానో చెడుగానో నడిపిస్తుందన్న భావనే. అంతేకాక చనిపోయిన వారు దెయ్యాలై పీడిస్తారని, అవే చాలా వ్యాధులకు కారణమని నమ్మేవారు. అందుచేత భూత ప్రేతాలకు వ్యక్తి శరీరంలో స్థానం లేకుండా చేయడం ఎలా అనే విషయంపై భూత వైద్యులు దృష్టి కేంద్రీకరించేవారు. వ్యాధులకి కారణం క్రిములని, అశుభ్రత అని ఆ రోజుల్లో తెలియకపోవడం వల్ల దెయ్యం పట్టడం వల్లనే శరీరం అలా అయ్యిందని, దాన్ని ఎలాగైనా వదలగొట్టాలని ప్రయత్నించేవారు. ఆ రోజుల్లో ఇచ్చే మందులు కూడా పుల్లగానో, చేదుగానో, వగరుగానో ఉండటమే కాకుండా అప్రియమైన వాసన కలిగి ఉండేవి.
ఎందుకంటే ఆ వాసన భరించలేక దెయ్యం శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందని భావించారు. ఇలా చేదు మందులతో ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ మానసిక వ్యాధి వచ్చి కాస్త అసాధారణ ప్రవర్తన కలిగి ఉన్నా, అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నా, పూనకం పూనినట్లు వ్యవహరించినా వాళ్ళకి దెయ్యం పట్టిందని బట్టలన్నీ ఊడదీసేసి చితకబాదేవారు. చివరికి కొన్ని సందర్భాలలో బహిరంగ స్థలంలో తాడుతో ఉరివేసి వ్రేలాడదీసి మంట పెట్టి కాల్చి చంపేవారు. ఇదిలా ఉండగా మానసిక వ్యాధి వచ్చిన వ్యక్తికి భూతం ఆవహించింది లేనిది తెలుసుకోవడానికి మరొక విచిత్ర పద్ధతి ఉండేది. మానసిక రోగిని తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లలో పడేసేవారు. అలా కట్టిపడివేయగా తేలకుండా నీళ్లలో మునిగిపోతే దెయ్యం పట్టలేదని, ఒకవేళ నీటి మీద తేలితే అతనికి దెయ్యం తప్పకుండా పట్టినట్లేనని భావించేవారు. దానితో అతన్ని వదిలిపెట్టకుండా చితకబాది చివరకు ఉరి తీసేవారు. అంతటితో దెయ్యాన్ని పారద్రోలినట్టు సంతోషించేవారు. ఇటువంటి భూత వైద్యానికి అమాయకులెందరో బలైపోయేవారు. వైద్యశాస్త్ర ప్రగతికి మతంలోని మౌఢ్యం అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఆనాటి క్రైస్తవ మతం ఎన్నో అవరోధాలు సృష్టించినా మనిషికి నొప్పి, బాధ అనేది కూడా భగవంతుడి ఆగ్రహం వల్లే వచ్చాయని నమ్మారు. ఈ మూఢనమ్మకం 19వ శతాబ్దం మధ్య వరకు మత నమ్మకాల్లో భాగమయ్యింది. గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదనను అనుభవించడం కూడా దేవుడిచ్చిన శాపంగా భావించేవారు. అయితే స్త్రీలు ప్రసవ వేదన పడేటప్పుడు ఎక్కువ బాధపడకుండా వైద్యశాస్త్ర నిపుణుడు జేమ్స్ సింప్సన్ 100 సంవత్సరాల క్రితం మందు కనుగొన్నారు. అయితే క్రైస్తవ మతంలో అన్ని వర్గాలకు చెందిన మతాధికారులు ఆయనను తీవ్రంగా విమర్శించి ప్రతిఘటించారు. భగవంతుడు ప్రసవ వేదనతో బాధపడమని స్త్రీలను శపించాడని, అలాంటి సందర్భంలో స్త్రీలు కాన్పు సమయంలో మందుల సహాయంతో ప్రసవ వేదనని లేకుండా బిడ్డను కన్నట్లయితే ఇక స్త్రీలలో నీతి నశించిపోతుందని, అందువల్ల మందుల ద్వారా సుఖప్రసవానికి తోడ్పడకూడదని క్రైస్తవ మత నాయకులు హెచ్చరించారు. క్రీస్తుకు పూర్వమే మన దేశంలో చరక సంహిత, సుశ్రుత సంహిత 2 వైద్యశాస్త్రం గురించి వివరించాయి. ఎముకలు అతకడం, విరిగిన ఎముకలకు కట్లు కట్టడం, కణితులను కత్తిరించడం, శుక్లాలను తొలగించడం, హెర్నియాను సరిచేయడం వంటి శస్త్రచికిత్స ఆనాడే ప్రారంభించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఖండించి ప్రాణాలు రక్షించేవారు. అయితే బౌద్ధమతం ప్రాబల్యం పెరిగిన తరువాత అవసరమైనప్పటికీ ఈ రకంగా కాళ్ళు చేతులు కొట్టివేయడం అహింసా సూత్రానికి వ్యతిరేకమని ఆ మతస్థులు మౌఢ్యంతో అడ్డుపట్టడంతో మన దేశంలో సర్జరీ వెనుకబడిపోయింది. ఈ విధంగా మానసిక వ్యాధులైనా శారీరక బాధలైనా అన్నిటికీ కారణం దేవుడిచ్చిన శాపమనో దెయ్యాలు పూనడమనో అనుకునేవారు. తరువాత వైద్యశాస్త్రం అవరోధాలన్నిటినీ దాటి హేతువాద దృక్పథంతో ఆలోచించి అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంతో నేడు మనం ఇంత సుఖంగా జీవించగలుగుతున్నాం. ఈరోజు మనం మౌఢ్యంపై వైద్యశాస్త్ర విజయం ఎలా సాధ్యపడిందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.